అంతర్జాతీయ మహిళలకి మరి ఆ సందర్భంగా ఈరోజు గురువు గారి సందేశం తీసుకుందాం. ఓకే, పితామహ పత్రి గారి సందేశం తీసుకుందాం. వారికి ఒకసారి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అంటేనే ఇది ఒక మహిళల మూమెంట్. మహిళలకి ప్రథమ తాంబూలం, మహిళలు ముందర, పురుషులు వెనకాట్ల. అలాంటి సొసైటీ, అలాంటి సమాజం రావాలని మనం అంతా కోరుకుంటున్నాం. మహిళలు అంటే సహజంగానే ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు, పురుషులు నేర్చుకోవాలి మహిళల దగ్గర. కనుక మనకి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం చాలా ముఖ్యమైన రోజు. మనకి విశేషంగా మనం చేసుకుందాం. గొప్ప గొప్ప మహిళల యొక్క అనుభవాలన్నీ విందాం, వాళ్ళ దగ్గర నుంచి సందేశాలు తీసుకుందాం. మనం ఎన్ని అనుభవాలు వింటామో మహిళలది, ఎన్ని సందేశాలు తీసుకుంటామో అంతగా మనం ప్రభావితం అవుతాం. 2 చెవులు ఉన్నాయి, ఒక నోరు ఉంది అంటే 2 ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి. ఎవరిది వినాలి అంటే మహిళలది వినాలి. మహిళ అంటే కేవలం ఒక గృహలక్ష్మి కాదు. మహిళ అంటే ఆధ్యాత్మిక శాస్త్రవేత్త, స్పిరిచువల్ సైంటిస్ట్, సృష్టికర్త. మహిళ అంటే సృష్టికర్త. ఒకానొక మహిళ ధ్యానం కూడా చేస్తే ఇక అంతకన్నా చెప్పవలసిన పనే లేదు. ధ్యానం లేకుండానే మహిళ గొప్ప మహిళ. ఇక ధ్యానం చేస్తే ఇంకెంత గొప్ప మహిళ అవుతుందో చెప్పడానికి అలవి కాదు. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఇతోధికంగా ధ్యానం చేస్తూ, ఇతోధికంగా ధ్యానంగా ప్రచారం చేస్తూ మరి ఉన్న మహిళలు ఎంతోమంది ఉన్నారు. ఆ ధ్యానం చేస్తున్న మహిళ కన్నా గొప్ప తనం ఇంకెక్కడా ఉండదు మనకి. ఇటు సంసారం చేస్తూ అటు నిర్వాణంలో ఉంటూ ధ్యాన ప్రచారం చేస్తున్న వాళ్ళంటే మామూలు విషయం కాదు. పరిపూర్ణ వ్యక్తిత్వం అన్నమాట. ఆ పరిపూర్ణ వ్యక్తిత్వం ప్రతి ఒక్కరు సంపాదించుకోవాలి. సంసారంలో ఉంటూ ఉండాలి, సమాజంలో ఉండాలి, భాగస్వామి కావాలి, ధ్యానం చేసుకోవాలి, ధ్యాన ప్రచారం చేసుకోవాలి, ఒక ఆత్మగా జీవించాలి, ఒక శరీరంగా కాదు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఉన్న గొప్ప ధ్యాన మహిళలందరికీ నా యొక్క నమస్కారములు. అందరి దగ్గర నుంచి నేర్చుకుందాం, అందరి దగ్గర నుంచి నేర్చుకుందాం, మహిళలు అందరి దగ్గర నుంచి నేర్చుకుందాం, పిరమిడ్ మాస్టర్స్ అందరి దగ్గర నుంచి నేర్చుకుందాం, పిరమిడ్ మహిళా మాస్టర్స్ అందరి దగ్గర నుంచి నేర్చుకుందాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. ముఖ్యంగా మహిళలందరికీ శుభాకాంక్షలు, తర్వాత పురుషులందరికీ శుభాకాంక్షలు. నమస్కారం. మహిళల్ని వెలుగులోకి తెచ్చిన మహనీయులందరికీ, మహిళలు పూజించాల్సింది ఎవరిని తెలుసా? ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. 100 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మహిళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. భర్త చనిపోతే ఆ స్త్రీ చనిపోవాల్సిందే. పురుషాధిపత్య సమాజం నుంచి వచ్చిన నీచమైన సాంప్రదాయం అది. ఏంటి దాని పేరు? సతీ సాగావనం. దాన్ని దాటాం. దానికన్నా ఇంకొక నీచమైన సాంప్రదాయం ఉంది, వైధవ్యం. భర్త చనిపోతే భార్యని అనాకారిగా తయారు చేయడం, అది ఇంకా పక్కన పెడితే దాన్ని దాటాం. దాని తర్వాత బాల్య వివాహాలు. ఆ రోజుల్లో చిన్నపిల్లకి పెళ్లి చేసేవాళ్ళు, ఇక వయసు వచ్చేటప్పటికి ఆవిడ పోయేవాడు, ఈ అమ్మాయి యవనమతి అయిపోయేది. ముసలిళ్ళకి ఇచ్చి చేసేవాళ్ళు, చాకిరి కోసం చేసేవాళ్ళు. పెళ్ళం అయితే డబ్బు అడగదు కదా, శాలరీ అడగదు కదా. ఆ విధంగా దాన్ని దాటాం. దాని తర్వాత జోగిని వ్యవస్థ, భయంకరమైన వ్యవస్థ అది. దేవదాసి వ్యవస్థ తెలుసు కదా మీకు. దేవదాసి ఒక ఆడదాన్ని దేవుడికి ఇచ్చేస్తారు, అమ్మవారికి సేవకి. యాక్చువల్గా సేవకి ఇచ్చేవాళ్ళు. సేవ అంటే ఏంటి? ఊళ్ళో వాళ్ళందరికీ సేవ చేయాలి ఆమె. ఆ ఊళ్ళో ఉన్న ఎవడైతే జమీందారులు, భూస్వాములు, ఎవడికి మూడేస్తే ఆడు వెళ్ళిపోయాడు ఆమె దగ్గరికి. చాలా దారుణమైన వ్యవస్థ. ఆధ్యాత్మిక ముసుగులో అమ్మవారి పేరు చెప్పి జరిగిన వ్యభిచారం, స్త్రీని తొక్కిపారేసిన వ్యవస్థ అది. ఆమెకు పుట్టిన పిల్లలు ఒక ఆధారణ ఉండదు. అలాంటి నీచమైన వ్యవస్థ, దాన్ని దాటాం. ఈరోజు ఎక్కడన్నా అలాంటివి జరిగితే వాళ్ళకి జైలు శిక్ష. జోగిని వ్యవస్థ కానీ, లేదా బాల్యవాళ్ళు కాదు, బాల్యవివాహాలు, లేదా ఇదిగో వితంతు అవమానాలు. ఏనా ఈరోజు స్త్రీకి ఎక్కడ అవమానం జరిగినా, అన్నిటికన్నా ముఖ్యంగా వరకట్న చావులు. అబ్బా, అది ప్రతి మహిళ ఎదుర్కొంది. వరకట్న అవమానాలు, వరకట్న చావులు.
అది అందరూ దాన్ని బలైన వాళ్ళే, ఆ ప్రాబ్లంలో ఎదుర్కొన్న వాళ్ళు అందరూ. సో ఇవన్నీ దాటి ఈరోజు మనం 2025 1900 సంవత్సరం నుంచి దాదాపుగా 1817వ సంవత్సరం నుంచి 2025కి చేరుకున్నాం. ఎంతో అద్భుతమైన మహిళా స్వేచ్ఛాయుత ప్రపంచంలోకి వచ్చాం. చప్పలు కొడుకుందాం. ఎంత భాగ్యమో, ఎంత భాగ్యమో. ఇంత అద్భుతమైన ప్రపంచం ఎలా వచ్చింది అంటే ఏ దేవుడు పైనుంచి దిగిరాలా, ఏ దేవుడు మంత్రం పెట్టలా, దేవుడే అనేక రూపాల్లో వచ్చాడు. వాళ్ళ పేరే సంఘ సంస్కర్తలు. వాళ్ళ పేర్లు చెప్పండి చూద్దాం. గురుజాడ అప్పారావు గారు చప్పట్లో, ఇంకా రాజా రామ్మోహన్ రావు గారు చప్పట్లో, ఇంకా కందుకూరి వీరేశలింగం గారు చప్పట్లో, ఇంకా చెప్పండి. గాంధీ మహాత్ముడు దేశ స్వతంత్రం, బాలగంగాధర్ తిలక్ ఆయనకి చప్పట్లో. వీళ్ళందరూ ఇంకా చాలామంది ఉన్నారులే. మహిళల మీద, మహిళల యొక్క చైతన్యాన్ని తెచ్చిన మహనీయులు. అసలు మీరు పూజించాల్సింది వీళ్ళనే, తెల్లారులేసి గౌరవించాల్సింది, తలుచుకోవాల్సింది వాళ్ళనే. సరే ఇవన్నీ పక్కన పెడదాం. సామాజిక పరంగా ఎంతో మార్పులు వచ్చింది, మానవుడు ఉన్నతమైన స్థితికి వచ్చాడు. ఇక్కడి వరకు చేరుకున్నాం. 2025 మనందరం మహిళలు, ముఖ్యంగా మహిళలు ఇక్కడికి చేరుకున్నారు. మీకు డౌట్ రావచ్చు, ఏమండి మీరు పురుషుడు కదని. కాదు, మేము కూడా కొన్ని జన్మలు మహిళగానే చేసాం, కొన్ని జన్మలు పురుషుడిగా ఉన్నాం. మళ్ళీ నెక్స్ట్ జన్మ ఏముంటుందో. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మహిళ జన్మ తీసుకున్న వాళ్ళే, లేకపోతే మహిళల యొక్క పరిస్థితి అర్థం చేసుకోరు. మహిళ జన్మ అనుభవించిన వాడు ఎవడూ కూడా మహిళ గురించి ఆలోచించడు, వాడు మూర్ఖుడుగా ఉంటాడు. స్త్రీ ఉన్నది ఎందుకు అంటే బానిసచాకరీ చేయడానికి అంటాడు. మహిళ జన్మ తీసుకునేవాడు వాడిని తర్వాత జన్మలో మహిళగా దోసేస్తారు. అప్పుడు వాడు పడి ఓ ఇదా బాధ అని తెలుసుకుంటాడు. సరే ఇవన్నీ పక్కన పెడదాం. ఇందాక గురువుగారు ఏం చెప్పారు? ప్రతి మహిళ ఆధ్యాత్మిక మహిళ కావాలి. ఇక్కడ నుంచి అసలైన జర్నీ ఉంది. ఇప్పటి వరకు మీకున్న మహిళ, ఇప్పటి వరకు ఉన్న స్థితి వేరు. ఇక్కడ నుంచి కొత్త ప్రపంచం ప్రారంభమైంది. ఎప్పుడైతే మహిళకి స్వేచ్ఛ వచ్చిందో అప్పుడు సమస్యలు వచ్చినాయి. ఎప్పుడైతే మహిళలకి పూర్తి ఫ్రీడమ్ వచ్చిన, అంటే ఎంత స్వేచ్ఛ, ఏం చేసుకోవాలో వాళ్ళకి అర్థం కాల. ఇప్పుడు మహిళలు మీరే చూస్తున్నారు, మీ పిల్లలే ఉన్నారు, మీరే అంటున్నారు వీళ్ళకి స్వేచ్ఛ ఎక్కువైంది, వీళ్ళకి బట్టలు చూడు ఎలా వేసుకొని తిరుగుతున్నారు అని అనేకం మాట్లాడుతున్నారు. ఈ రోజుల్లో 100 పెళ్ళిళ్ళు అయితే 80 పెళ్ళిళ్ళు విడాకులు అవుతున్నాయి. కారణం ఎవరు అంటే స్త్రీ కారణం కాదు, ఆధిపత్య సమాజమే కారణం. అప్పట్లో ఆధిపత్య సమాజాన్ని స్త్రీ అంగీకరించి తల వంచుకుంది, ఈరోజు తలెత్తింది అంతే. కారణం అయితే ఆధిపత్య సమాజమే, అది భర్త అవనే, అత్తగారు అవనే, ఎవరన్నా అవనే. సో దాంతో ఇప్పుడు కాంట్రవర్సీలు వచ్చేసినాయి, మొత్తం మారిపోయింది సమాజం ఒక్కసారే. అంటే మహిళ తనకు వచ్చిన స్వేచ్ఛని ఉపయోగించుకోవాలా, దుర్వినియోగం చేయాలనేది తన చేతిలో ఉంటుంది. ఇప్పుడు స్వేచ్ఛ అయితే వచ్చింది, చట్టపరంగా వచ్చింది, సమాజపరంగా వచ్చింది, అన్ని పరంగా, అన్ని విధాల, శారీరపరంగా అన్ని స్వేచ్ఛలు వచ్చినాయి ఆధునిక మహిళకి. ఇప్పుడు ఆధునిక మహిళ ముందున్న పెద్ద సవాల్ ఇది. ఎందుకంటే ఎంతున్న మహిళే కదా, అవునా కదా? తను రక్షించుకోవాలా వద్దా? అలా రక్షించుకోవాలంటే మహిళ, ఏ మహిళ కావాలి? ఆధ్యాత్మిక మహిళ కావాలి. ఒక్క ఆధ్యాత్మిక మహిళ అయితేనే ఇప్పుడు ఉన్న ఈ స్వేచ్ఛని, ఈ అవకాశాలని కరెక్ట్గా ఉపయోగించుకోగలదు. అందుకే పత్రిక ఆధ్యాత్మిక మహిళ కావాలి. మహిళ అంటే అర్థం వాళ్ళు స్త్రీలు స్పిరిచువల్ మాస్టర్స్ కావాలి, ఋషులు కావాలి. మీరు ఎక్కడన్నా చూడండి, అందరూ ఇక్కడ కూడా చూడండి, ఎక్కడన్నా ఆడ ఋషులు కనపడతారు మీకు? కనపడ్డారా? అందరూ ఎక్కడ ఆడ ఋషులు లేరు అసలు అనుకుంటున్నారా? కాదు, 30 మంది ఋషులు ఉన్నారు పురాణాల్లో. వాళ్ళందరి మీద నేను స్టడీ చేశాను, వీడియోలు కూడా చేశాను. పురాణ మహిళలని వీడియోలు చేశాను, చూడండి, నా ఈ ఛానల్లో ఉంటాయి. వంశీ సద్గురు మూమెంట్ అని కొట్టండి, అందులో వస్తాయి. గార్గి, చాలామంది ఉన్నారు, లిస్ట్ చెప్తే ఇప్పుడు టైం సరిపోదు. వీళ్ళందరూ ఎలాగా ఆ సమాజంలో ఈ సమాజంలో నిలదొక్కున్నారంటే స్పిరిచువల్ మాస్టర్స్ అయ్యారు. ఓకే, కనుక ఇప్పుడు మహిళకి ముందున్న పెద్ద సవాల్ ఏంటి? స్పిరిచువల్ మాస్టర్. ఎందుకంటే భౌతికంగా తను సంపాదించుకోవాల్సిన స్వేచ్ఛను సంపాదించుకుంది, తను ఏదైతే పొందాలనుకుంటుందో అది పొందుతుంది. చట్టపరంగా, సమాజపరంగా, న్యాయ, అన్ని విధాల, భౌతిక పరంగా ఓకే, ఒక స్థాయికి వచ్చాం, అంతవరకు బెటర్. అంటే 100% కాకపోవచ్చు, ఎక్కడో ఒకళ్ళిద్దరు ఇబ్బంది ఉండొచ్చు, అది పక్కన పెడదాం. ఒకప్పటికి ఇప్పటికి 100 సంవత్సరాల తర్వాత మహిళకి ఇప్పటికైతే
చాలా బాగుంది, అందులో సందేహం లేదు. మరి ఇప్పుడు మహిళని బాధ పెడుతున్నది ఎవరు? మరొక మహిళే కదా, అత్తగారు మహిళ కదండి. చెప్పండి, మొత్తం తీయండి, రికార్డులను తీయండి. ఏ ఆడద కట్నం చావులో చచ్చినప్పుడు అక్కడ అన్న పాత్ర ఎవరు? అత్తగారే కదా, మహిళ కదా. మరి ఎందుకు మహిళకే శత్రువు అయింది? అప్పటికీ మనకు ఒక సామెత ఉంది, ఆడదు అందుకే శత్రువు అని ఉంది కదా. ఎందుకుందంటే ఆధ్యాత్మికత లేదు. చూసారా, స్వేచ్ఛ వచ్చి ఎంత ప్రమాదం చేసిందో. అంటే స్వేచ్ఛను నువ్వు స్పిరిచువాలిటీలోకి మార్చాలి. అలా మార్చాలంటే ఇప్పుడు ఆధ్యాత్మిక మహిళ కావాలి, అది తప్ప ఇంకోట్లేదు. లేదంటే చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాలి మనం. అమెరికన్ కల్చర్, ఇతర కల్చర్స్ చాలా ఉన్నాయి మనకి. అక్కడ మహిళ వేరు, ఇక్కడ మహిళ వేరు. ఎగ్జాంపుల్ చెప్పనా మీకు, అమెరికాలో డేటింగ్ కల్చర్ ఉంది. డేటింగ్ అంటే ఏంటంటే ఎవడో ఒకరిని చేసుకొని తలంచుకొని కాపురం చేసే పరిస్థితిలో ఉన్న మహిళ ఇప్పుడు స్వేచ్ఛాజీవి అయిపోయింది. స్వేచ్ఛాజీవి అయిపోయింది కాబట్టి డేటింగ్ కల్చర్కి వెళ్తున్నారు. ఇప్పుడు చాలామంది ఆడపిల్లలు మగపిల్లలు డేటింగ్ వైపు వెళ్తున్నారు. డేటింగ్ అంటే పెళ్ళి ఉండదు, కొంతకాలం కలిసి ఉంటారు, నచ్చితే పెళ్లి చేసుకొని పిల్లలకి అంటారు, నచ్చకపోతే బాయ్ కొట్టేస్తారు, మళ్ళీ ఎవరి జీవితం వాళ్ళు ప్రారంభిస్తారు. ఇది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కల్చర్. అంటే రాబోతున్న యుగంలో ఇప్పుడు ఆల్రెడీ సిటీల్లో పాకింది అంతా చక్కగా. మీ పిల్లలు చాలామంది, మీకు కూడా తెలియదు, వాళ్ళందరూ కలిసి అపార్ట్మెంట్లో ఉంటూ డేటింగ్ కల్చర్లోకి వెళ్ళిపోతున్నారు. అది తప్ప రైటే పక్కన పెడదాం. ఒకే ఒక ప్రశ్న, అమెరికాలో సక్సెస్ ఇదంతా. అటువైపు కంట్రీలో అలాగే ఉంటారు, పాశ్చాత్య కంట్రీలన్నీ అలాగే ఉంటాయి. కానీ డేటింగ్ చేసి వచ్చిన అమ్మాయిని ఇండియా పురుషుడు యాక్సెప్ట్ చేస్తాడా? ఒకటితో డేటింగ్ చేసి వచ్చిన అమ్మాయి విడిపోయి ఇంకోళ్ళతో డేటింగ్ చేస్తే పెళ్లి చేసుకుంది. అక్కడ పురుషుడు విశాల దృక్పథం ఉంది, అక్కడ పురుషుడికి. ఇక్కడ పురుషుడికి ఉందా? లేదు. ఈ అమ్మాయి ఎవరితోనో అమ్మాయి ఎవరితోనో లవ్ అఫేర్లో ఉందంటేనే దాన్ని పెళ్లి చేసుకోరు, ఇంక సంబంధాలు రావు అమ్మాయికి. అవునా కదా? మరి ఆ కల్చర్ ఇక్కడ ఎలా క్లిక్ అవుతుంది? అవ్వదు కదా. కనుక ఆ కల్చర్ని ఇక్కడ పెట్టి, ఆ స్వేచ్ఛని ఇక్కడ పెట్టి సర్వనాశనం అవుతున్నారు. అది చాలా డేంజర్. ఆత్మహత్యలు వెళ్ళిపోతున్నారు. మన కల్చర్ కాదు అది. మన కల్చర్ కుటుంబ వ్యవస్థే. కాకపోతే కుటుంబ వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నాయి, సరిదిద్దాలి. ఆధిపత్య పోరులు ఉన్నాయి, అవి సరిదిద్దాలి. అవన్నీ దిద్దాలంటే ఫస్ట్ ఒకటి చేయాలి. ఏ మహిళ అవ్వాలి? ఆధ్యాత్మిక మహిళ అవ్వాలి, స్పిరిచువల్ మాస్టర్ అవ్వాలి. అది ఒక్కడే దారి, ఇంకా వేరే దారి లేదు. ఇదే పరంపరలో వెళ్తే రాబోయే రోజుల్లో చాలా దారుణాలు చూస్తారు. మీరు ఎన్నో బాధలు చూస్తారు. ఈ మహిళలకే నష్టం. ఇది ఆటమాప్ తెచ్చి చేతులు పెట్టినట్టే. ఇప్పుడు మహిళకి మీరు చూడండి, ఏదైనా గొడవైందనుకో, భర్తకి భార్యకి గొడవైందనుకో, ఒకప్పుడు సర్దుకునే వాళ్ళు ఎవరో ఒకరు పెద్దవాళ్ళు ఉండేవారు, ఇప్పుడు లేరు కదా. వీళ్ళిద్దరూ కొట్లాడుకొని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. ఎన్నో కేసులు ఉన్నాయి. చట్టపరంగా స్త్రీకి రక్షణ వచ్చింది. అంటే మిస్యూజ్ అవుతున్నాయి అన్నమాట. మహిళా చట్టాలు మిస్యూజ్ అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి అంటే ఆధ్యాత్మికత లేదు, అంతే, ఇంకేం లేదు. కనుక ఇప్పుడున్న మహిళకు ఉన్న సొల్యూషన్ ఏంటంటే స్వేచ్ఛ కావాలి, ఆధ్యాత్మికత కావాలి. లేకపోతే ఆధ్యాత్మికత లేకపోతే వాడు దాన్ని పాడు చేస్తాడు. ఆధ్యాత్మిక మహిళ కావాలంటే 3 కావాలి. 3 ఉంటే లక్షణాలు పెంచుకుంటే చాలు. అప్పుడు తను స్పిరిచువల్ ఉమెన్గా మారిపోతుంది. ఆ 3 ఏంటో చూడండి, ఇక్కడ రాసాం ఆల్రెడీ. బుద్ధుడు అష్టాంగ మార్గంలో చెప్పాడు, పత్రిజీ చెప్పారనమాట. 3 అందులో మొదటిది ప్రజ్ఞ. చెప్పండి. శీలం, సమాధి. బుద్ధుడి యుగంలో ఉమెన్కి రైట్స్ ఇవ్వలేదు బుద్ధుడు. చాలా కాలం ఉమెన్ని బుద్ధుడు మూమెంట్లోకి రానివ్వపోయేటప్పటికి అప్పట్లో ఎందుకు రానివ్వలేదంటే ఉమెన్ వచ్చిందంటే డిస్టర్బ్ అవుతుంది. ఎవరు డిస్టర్బ్ అవుతారు? ఇక్కడున్న సమాజం డిస్టర్బ్ అవుతుంది, సన్యాసుల బ్యాచ్ డిస్టర్బ్ అవుతుంది, మళ్ళీ పెళ్లి పంచాయతీలు సాధన మానేసి దాని తిరుగుతుంటాడు, మళ్ళీ గబ్బు అయిపోద్ది అని చెప్పేసి ముందు జాగ్రత్తగా బుద్ధుడు ఈ 2 విభిన్న ధృవాలని కలపలేదు ఆశ్రమంలో. ఈ రన్సంతా ఎందుకని, కానీ అది ఆపలేకపోయాడు బుద్ధుడు. తర్వాత ఆయన కూడా ఎంతోమంది మహిళల్ని చూసి వాళ్ళ పరంపరలో ఉన్న వాళ్ళు చెప్పడం వల్ల, బుద్ధుడు భార్య చెప్పడం వల్ల, తర్వాత ఆయన మహిళలకి దీక్షనిచ్చాడు. ఇచ్చినప్పుడు ఆయన కొన్ని రూల్స్ పెట్టాడు. ఆ రూల్సే ఆ 3. చెప్పండి నాతో పాటు. ప్రజ్ఞ, శీలం, సమాధి. అంటే ఈరోజు మహిళలు కాబట్టి మహిళలకు చెప్పుకుందాం. అందరికీ కావాలి, పురుషులు కూడా కావాలి. ముందు మహిళలకు చెప్పుకుందాం. అందులో ప్రజ్ఞ అంటే ఏంటి? ప్రజ్ఞ అంటే టాలెంట్. అంటే మహిళ ఏం చేయాలి? ఫస్ట్ అందరిలో ప్రజ్ఞ తీసేయాలి. ఆ ప్రజ్ఞలో 2 పెట్టుకోవాలి, సరైన దృక్పథాలు, సరైన సంకల్పాలు. అంటే నీ దృక్పథం సరైనది అయి ఉండాలి, సరికాని అవ్వకూడదు. అంటే మహిళ తన దృక్పథం ఎప్పుడూ కూడా, దృక్పథం అంటే తను చేసే యాక్టివిటీస్ అనమాట, తన మూమెంట్ సరైనది అయి ఉండాలి. సరైన అంటే అర్థం ఏంటి?
సూటబుల్ ఫర్ యూ. గుర్తుపెట్టుకోండి, సరి అయిన అంటే అర్థం ఏంటంటే సూటబుల్ ఫర్ మీ. వేరే వాళ్ళకి సరైనదా కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఈమె టీచరు, ఈమెకు సరైనది ఏంటి? టీచింగ్, దానికి సంబంధించిన ప్రాస్పెక్ట్స్, దానికి సంబంధించిన డెవలప్మెంట్స్, లేదా వేరే దానికన్నా ఇంకా ప్రజ్ఞ ఉంది వీరిలో. ప్రజ్ఞ, ఏ ప్రజ్ఞ ఉంది నీలో? నువ్వు వెతుకు, దొరుకుతుంది. అంతేగాని ఆమె చేస్తుందా నువ్వెందుకు చేస్తావు? వారు చేస్తే వీరు చేసి మొత్తం అంతా గోయిందా. ఎవడు టాలెంట్ వాడు పట్టుకోవాలి. ఇప్పుడు నా దగ్గర మాట్లాడే టాలెంట్ ఉంది, అది ఒకటే చేస్తాను, ఇంకేం చేయండి. నేను మాట్లాడతాను అంతే. ఆ వాసు ఎడిటింగ్ చేయగలడు, ఇదిగో ఫ్లెక్సీలు చేయగలడు, డిజిటల్ ఆర్టిస్ట్ అనమాట. అతనిలో ఒక ఆర్ట్ ఉంది, అది అతను చేయగలడు. రాజుగారు సేవ చేయగలడు. రాజుగారు నన్ను చూసి ఈ వంశీగాడికి ఫ్యాన్స్ ఎక్కువైపోతున్నా, నాకు కూడా అవ్వాలని చెప్పి ఆయన మైకి తీసుకున్నాడు అనుకో, ఏమవుద్ది? ఇది పోద్ది. నేను రాజుగారిని చూసి అబ్బా నేను కూడా సేవ చేయాలి, లాభం లేదు అని నేను అది పట్టుకున్నాను అనుకో, ఇది పోద్ది. అందుకని దృక్పథము, స్పిరిచువల్ మాస్టర్ అవ్వాలంటే మొదటి క్వాలిటీ ఏంటి? సరైన దృక్పథం. నీదే ఆ దృక్పథం ఏంటి? నీకు తెలీదా? నీలో ఏంటి అలాంటి ఉంది? నీకు తెలీదా? పుట్టినాళ్ళు అవుతుంది. ఏ పని చేస్తే నీకు ప్రకృతి సహకరిస్తుందో, ఏ పని చేస్తుంటే ఆలోకం అయిపోతుందో, ఏ పని చేస్తుంటే నువ్వు సంతోషంగా ఉంటావో, అది నీ దృక్పథం. మనం చేసే పెద్ద తప్పేంటంటే పక్కవాడి దృక్పథం చేస్తాం. పక్కవాడు వాడికి లాభం వచ్చిందంటే చాలు పెట్టేస్తాం అంతే. దుకాణం ఇంటి ముందు బజ్జీలు కొట్టి పెట్టి లక్ష సంపాదించింది, మనం ఎట్టేయాలి అంతే. ఆ నూనె మీద పోసుకుంటుంది, మళ్ళా హాస్పిటల్ ఖర్చు. ఎవడి పని వాడు చేయాలా. దాని పేరు దృక్పథము. చూడండి, స్పిరిచువల్గా మీ ప్రజ్ఞ బయటికి తీయాలి అంటే దృక్పథము. గుర్తుపెట్టుకోండి, మరొకసారి చెప్పలు కొట్టండి దృక్పథానికి. ఇక రెండోది శీలం. శీలం అనగానే వెంటనే గుర్తొచ్చేస్తుంది మనకి. సినిమాల్లో రేపు చేశారు, చంపేస్తాడు ఆఖరికి. ఒక స్త్రీ రేపుకు గురవుతుంది, మరి పూజకు పనికిరాని పువ్వు కదా, ఆమెను ఏదో యాక్సిడెంట్లో గుద్ది చంపేస్తాడు. హీరో గారి కొత్త హీరోయిన్ వచ్చి ఇద్దరు చేతులు కలిపి ఏమో టాంగ్ అని పోద్దాయి. అదే శీలం అంటే. శీలం అంటే శరీరానికి ఉండేది కాదు. అదిగో చదవండి, బుద్ధుడిచ్చాను. చెప్పండి, సరి అయిన వాక్కు, సరి అయిన జీవనోపాయం, సరి అయిన కర్మ. అంటే వాక్కు, జీవనోపాయం, కర్మ, ఈ మూడు సరి అయిన అయితే నువ్వు శీలవతివి. అది శీలం అంటే. అంతేగాని ఇది కాదు శీలం. పిచ్చి మనుషులకు అర్థం కాదు. శరీరం శీలం ఉండదు. శరీరం కేవలం ఒక వాహకము, దాని ద్వారా అనుభవాలు పొందాలి అంతే. అన్ని అనుభవాలు పొందాలి మనం. పొందుతాం, వదిలేస్తాం అంతే. దానికి ఈ శీలానికి ఏంటి సంబంధం? శీలం అంటే వాక్కు, చెప్పండి, వాక్కు, జీవనోపాయం, కర్మ, ఈ మూడు కరెక్ట్గా ఉంటే నీకు శీలవతివి. అది మగవాడైనా ఆడవాళ్ళైనా. వాక్కు సరిగా లేదు, నోరు ధరిస్తే చాటర్ బాక్స్, ఆడట్ట ఈడట్ట, ఇదట్ట అదట్ట. నువ్వు విన్నావా? నువ్వు వినలేదా? అయ్యో వంశీగాడు ఎలా ఆటాడు అనుకున్నావు, నువ్వు వినలేదా? ఎగిరిపోయింది, నీ శీలం పోయింది నీకు. శీలవతి అంటే గుర్తుపెట్టుకోండి, ఈ మూడు ఉంటేనే శీలవతి. అర్థమైందా? ఒక ఊళ్ళో ఒక స్వామీజీ ఉంటాడు. ఆయన రోజు ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. ఆయన ఆశ్రమంకి వచ్చిన వాళ్ళందరికీ ఏదో చెప్తా ఉంటాడు. ఆయన పక్కనే ఒక దుకాణం పెట్టుకుంది ఒక ఆమె, వ్యభిచారిణి ఆమె దగ్గరికి అందరు వీటిలో వచ్చి వెళ్తుంటారు కదా. రోజు చూస్తుంటే దరిద్రాలు ఎలా తయారైపోయింది, మంచి ఆశ్రమం పక్కన ఎలా ఉంది అలా ఉందని ఎవడొకడు వాగుతాడు కదా. ఆయన రోజు చూస్తా చిచ్చి ఆ దుర్మార్గురాలు అని తిడుతుంటాడు. ఒకరోజు ఒక్కొక్క కారు రావడం, ఆమె ఇంటికి వెళ్ళడం, ఆడు వెళ్ళిపోవడం, అదంతా చూసి ఈయన ఒక రాయి తీసి వేస్తుంటాడు. రాళ్ళ కుప్ప వేస్తా అంటే ఆ పాపాలు లెక్కెడుతున్నాడు అనమాట. ఒకరోజు పెద్ద కుప్ప అయిపోద్ది. ఒకరోజు ఆమె పండుగ రోజు గురువు గారికి ఏదో సేవ చేద్దామని వచ్చి పండు పలహారం సమర్పించుకొని దండం పెడుతుంది. ఆయన ఆమెను అంటుకోకుండా చాలా చీదరగా చూస్తాడు. అప్పుడు ఆమెను అంటాడు, నువ్వు ఏం చేస్తున్నావు? రాళ్ళ కుప్ప ఏంటంటే అంటది, ఇదంతా నీ పాపాలే, నీ దగ్గరకు వచ్చి వెళ్ళిన విటులు నువ్వు చేసిన పాపాలంట. ఆమె ఆశ్చర్యపోద్ది, అవునా ఇది పాపమా? ఇది జీవనోపాయం, నేను నా జీవితాని కోసం చేసుకున్నానండి, అయినా ఇది పాపం అప్రాచురాలా అని తిడతాడు. నేను ఈ రోజు నుంచి అంతా వదిలేస్తున్నానండి అని ఆమె అంత వదిలేసి ఇంకా ధ్యానం చేసుకుంటే తన జీవితం గడిపి కంప్లీట్గా చనిపోతాం ఒకరోజు. ఈయన అది నిజంగా మారిందా, నిజంగా ఎవడైనా వస్తున్నాడా అని ఆమె ఇంకా చూస్తా కూర్చుండేవాడు. మొత్తం మీద వన్ ఫైన్ మార్నింగ్ ఆమె పైకి వెళ్ళిపోయింది. తర్వాత ఈయన కూడా చనిపోయాడు, పైకి వెళ్ళిపోయాడు. పైలోకాలకి వెళ్ళారు. పైలోకాలకి వెళ్ళగానే ఆమె స్వర్గలోకంలో ఉంది.
ఈయనకేమో 10 నిమిషాలే స్వర్గం విజిటింగ్ ఇచ్చారు, మిగతా అంతా నువ్వు నీ ఎనర్జీ సరిపోలేదు, నీకు మోక్షం లేదని చెప్పారు. నాకు మోక్షం లేకపోతే ఏంటి, అసలు నేను ఎంత సాధన చేశాను, నేను ఎవరు అనుకున్నాను, మహాగురువుని టూట్ అన్నాడు. అవన్నీ పక్కనెట్టుగాని నీకు శీలము లేదు అన్నారు. శీలం లేకపోతే ఏంటారు బాబు, నేను నాకు తెలిసి బుడ్డరి కాక నేను ఆడదాన్ని ముట్టుకోలేదు, నేను పరమ సన్యాసిని అన్నాడు. నీ మొహ సన్యాసి, నువ్వు వ్యభిచారం చేసావు, నేను చేయడం ఏంటి? రోజు ఎవడొస్తున్నాడు చూసావు కదా, అది పక్కింట్లో చూసావు కదా, ఎవడెళ్తున్నాడు అంటే సరి అయిన కర్మ చేయలేదు నువ్వు, సరి అయిన చూపు లేదు, సరి అయిన వాక్కు లేదు, కనుక నీకు శీలం లేదు. ఆమెకి శీలం ఉంది. ఆమెకి శీలం అంటే ఏంటి, ఆమె అపవిత్రురాలు కాదు నాయన. ఆమె తన భర్త కుష్ఠరోగి, అందరూ వెళ్ళేశారు, బతకడానికి వేరే దారి లేక ఆమె ఆ పని చేసింది. కానీ ఆమె జీవితకాలంలో ఎవరిని ఒక్కడిని కూడా నిందించలేదు. ఆఖరికి నువ్వు ఆమెను ఇంత నిందించినా ఆమె తెలుసుకొని మార్చుకుంది. ఆమె ఒక్కళ్ళకు కూడా హాని చేయలేదు, సరైన కర్మ చేసింది, సరైన జీవనోపాయంలో ఉంది, సరైన వాక్కులో ఉంది. కనుక ఆమెకు శీలవతి. యూ హ్యావ్ నో శీలం అన్నారు. ఇంకేంటి శీలం గురించి మీరు చెప్పాలా? బుద్ధుడు ఎప్పుడో చెప్పేశాడు శీలం గురించి. శీలం అంటే శరీరంలో ఉన్న మలినము కాదు. శీలం అంటే సరికాని వాక్కు, సరికాని జీవనోపాయం, పక్కవాడిని మోసం చేయడం. శీలం లేదు వాడికి. పక్కవాడిని మోసం చేసి డబ్బులు తీసుకున్నట్టు లోపల ఏదోలా ఉండదా? అదే శీలం లేకపోవటం అంటే. ఎవడో మన వల్ల ఏడుస్తున్నాడు అనుకో, నీకు ఆ రోజు చాలా అనీజీగా ఉండదా? పర్వాలేదులే అంటాం. చికెన్ సెంటర్కి వెళ్ళి కోడి అడుగుతారు, ఒక కోడిని కోయమంటారు, 1/2 కేజీ అంటారు. వాడు కోడిని కోయగానే అది గిల్లగిల్ల కొట్టుకుంటుంది. మీరు చూడగలరా? చూడలేరు కదా. అప్పుడు మీ లోపల ఏమనిపిస్తుంటుంది? అబ్బా అది ఎంత బాధ అనిపిస్తుంది, వద్దులే అంటే అది శీలం అంటే. నీ ఆత్మ చెప్తుంది వద్దురా అని, కానీ పర్వాలేదులే మన తినపతి కోళ్ళని ఏమైపోతాయి అంటాం. అంటే నీకేం పోయింది అప్పుడు? శీలం పోయింది. శీలం అంటే ఆత్మ యొక్క చైతన్యం. అర్థమైందా మిత్రులారా? కనుక శీలం అంటే శరీరం మీద ఏదో పడ్డ మచ్చ కాదు, అది ఇది కాదు. శీలం అంటే సరైన వాక్కు, సరైన జీవనోపాయం, సరైన కర్మ. పక్కవాడిని బాధ పెట్టకుండా సరి అయిన కర్మ చేశారా? అద్భుతమైన శీలవతులు మీరు. చూడండి, ఆ వ్యభిచారిని శీలవతి అంట. ఎంత విచిత్రం. ఇది స్పిరిచువల్ మహిళ. చెప్పలు కొడతాం స్పిరిచువల్ మహిళకి. ఇక లాస్ట్ది సమాధి. మహిళకి చాలా 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 ఇంపార్టెంట్ అయింది సమాధి. సమాధి అంటే ఏంటి? చచ్చిపోయాక పెట్టేది కాదు. సమాధి అంటే నిశ్చలమైన స్థితి. సమాధి గురించి కృష్ణుడు చెప్తాడు. సమాధి అంటే ఏంటంటే వాయు ప్రసారం లేని చోట దీపం వలె నిశ్చలంగా ఉండడమే సమాధి. అర్థమైందా? వాయు ప్రసారం లేని చోట దీపం ఎట్లా ఉంటుంది? నిశ్చలంగా ఉంటుంది. ఇది చూడండి, గీత గీసినట్టు ఉంటుంది. నువ్వు నిలువు బొట్టు ఎందుకు పెట్టుకున్నావు తెలుసా? ఇలా బొట్టు పెట్టుకున్నావు కదా, మీరు జిఆర్ స్వామి శిష్యులు కదా, ఇలా పెడతారు వాళ్ళకి. దాని అర్థం తెలుసా? ఊరికే ఇన్ని సంవత్సరాల నుంచి బొట్టు పెట్టుకున్నావు, దాని అర్థం ఏంటో తెలుసా? వాయు ప్రసారం లేని చోట దీపంలాగా నిశ్చలంగా ఎలాగైతే ఉందో అలాగ నీ బొట్టు సింబల్ అనమాట. నువ్వు కూడా అలా నిశ్చలంగా ఉండాలి. అది సింబల్ ఆఫ్ ద బొట్టు. స్ట్రైట్ బొట్టు అందుకు పెడతా, చప్పలు కొడదాం దానికి. అర్థమైందా? అంటే నువ్వు కూడా అలా నిశ్చలంగా ఉండాలి. ఇటువైపు వీళ్ళు లాగుతాడు, ఇటువైపు వాళ్ళు లాగుతాడు, ఇటువైపు మనసు లాగుతుంది, ఇటువైపు బుద్ధి లాగుతాడు. అట్ నిశ్చలంగా. దాని పేరు సమాధి. నిశ్చలంగా ఉండాలి. ఎందుకు? మీకు తగులు ఎందుకు? కోర్టులు ఎందుకు? పోలీస్ స్టేషన్లు ఎందుకు? మర్డర్లు ఎందుకు? హత్యలు ఎందుకు? ఆత్మహత్యలు ఎందుకు? సైలెన్స్. జీవితంలో ఏం జరిగినా ఏం చేయాలా? సైలెన్స్. అది సమాధి అంటే. దానికి ఆయన చక్కగా చెప్పాడు. సరైన శ్రద్ధ, సరైన ఏకాగ్రత, సరైన ధ్యానం, 3 ఉంటే సమాధి వచ్చేస్తాయి. సరైన శ్రద్ధ, ముందు శ్రద్ధ పెట్టండి. ధ్యానం చేయాలి, నేను శ్రద్ధ పెట్టండి. ఇవాళ చేస్తారు, రేపు కనపడరు. కాళ్ళు నొచ్చుతున్నాయండి అని ఈ వంకలు చెప్తుంటుంది, మీ మనసు చెప్తుంటుంది. అయినా సరే శ్రద్ధ చేసి తీరాల్సిందే. రెండోది సరైన ఏకాగ్రత పెట్టండి. దాని మీద ఫోకస్ పెట్టండి, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు రాదు? ఎవడెవడికో వచ్చింది, మనకు రాదా ఏంటి? సరి అయిన ధ్యానం. ధ్యానంలో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. సులువైంది మన సంసారంలో కదా ఉన్నాం.
1 గంట ధ్యానం చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, భర్తను చూసుకోవాలి, వ్యాపారం చూసుకోవాలి, కుటుంబాన్ని చూసుకోవాలి, ఇన్ని ఉన్నాయి కదా. అప్పుడు మీరు ఏం చేయాలా? అన్నిటికన్నా సులువైంది ఎత్తుకోవాలా. మనకున్న టైమే ఖాతా. ఆ ఖాతాలో ఏం చేయాలా? సులువైంది ఎత్తుకోవాలా. అన్నిటికన్నా ప్రస్తుతం ఉన్న వాటిల్లో సులువైంది ఏది, సరి అయింది, మనకు సూట్ అయింది ఏంటంటే ఆనాపానసతి ధ్యానం. అదే ఎందుకు చేయాలా? మేము కుండలిని లేపే కార్యక్రమం చేస్తాము, మేము అదిగో కుంభకరేచకాలు చేస్తాము, లేకపోతే మేము తలకిందులు తపస్సు చేస్తాము, చేయొచ్చు, తప్పేం కాదు. మంత్ర ధ్యానం చేస్తాము, దీక్ష ధ్యానం చేస్తాము, అవి చేయొచ్చు, తప్పు కాదు. కానీ సులువైంది కదా, మనకు సూటబుల్ కదా, సరైంది. ఇదైతే ఏమన్నా 1 గంట కూర్చుంటో లేస్తాము, డే టైంలో చేయొచ్చు, ఆ తర్వాత ఇంకే చాలా ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఆ టైంలో చేయొచ్చు, కాళ్ళు చెప్పుకొని చేయొచ్చు, కూర్చొని చేయొచ్చు, సోఫాలో కూర్చొని చేయొచ్చు, మీ ఇష్టం. సరైంది మనకి. ఇంతకన్నా సులువైంది ఏమన్నా ఉంటే చూపించండి, అది చెప్తాను నేను. ఉందా? నేను చాలా సంవత్సరాల నుంచి ఎదుగుతున్నా, ఆనాపానసతి ధ్యానం కన్నా సులువైంది ఏమైనా ఉందా దాన్ని చెప్దామని. లేదు, ఇదే సులువైంది. భవిష్యత్తులో ఏమైనా వస్తే రావచ్చు, నాకు తెలియదు, కానీ ప్రస్తుతం అయితే మాత్రం ఇది మనకు సరి అయింది, అందుకని దీన్నే చేద్దాం. అందుకని బుద్ధుడే ఉన్నాడు, సరి అయిన ధ్యానం ఉన్నాడు తప్ప ఇదే చెయ్యని చెప్పలేదు. మనకి సరి అయిందేంటి? ఆనాపానసతి ధ్యానము. చెప్పలు కొడదాం ఆనాపానసతి ధ్యానానికి. కనుక మిత్రులారా, సరైన శ్రద్ధ పెట్టాలి, సరైన ఏకాగ్రత పెట్టాలి, ఆనాపానసతి ధ్యానం చేయాలి, అప్పుడు సమాధి వస్తుంది. అహల్యని భర్త అవమానించాడు. భర్త కడుపులో పెట్టి చూసుకోవాలి భార్యని. భార్య తప్పు చేసింది, ఏం చేయాలి? నువ్వు కడుపులో పెట్టుకోవాలి. అలా చేయకూడదు బంగారు, ఇలా చేస్తే మన ఇద్దరు జీవితం ఇలా అయిపోద్ది. ఏ భార్య ఎదురు తిరగదు, కానీ ఆమె మీద నింద ఇస్తాడు. అది ఏం జరిగిందో పక్కన పెట్టి ఆమె మీద రాయేసి వెళ్ళిపోయాడు. సమాజం అంతా రాయేసింది, చుట్టుపక్కల అందరూ రాళ్ళేశారు. ఏం చెప్తుంది? ఎవరితో చెప్తుంది అహల్య? వింటారా? చెప్తే వింటారు ఎవడన్నా? నేను అలా చేయలేదంటే ఎవరు వినరు. పైగా ఆమె ఇంద్రుడిని వెనకేసుకొచ్చింది. ఇంద్రుడు శాపం పెట్టబోతుంటే పోన్లే, అతను తన తప్పు తను తెలుసుకున్నాడు, ఏమనొద్దులే అందే. ఇంద్రుడిని వెనకేసుకొచ్చావు నువ్వు అంటే నీకు అడిగేదో రిలేషన్ ఉంది అని అందరు నిందలేశారు. భర్త కట్టుకుని భర్త వేసాడు, వెళ్ళిపోయాడు, అందరూ వెళ్ళిపోయారు. ఆమె ఒక్కతే కూర్చుంది ఆశ్రమంలో, పాడుపడిపోయింది. అందరు రాళ్ళు పేడ పెంట ఇసిరేశారు, ఒక చెత్త కుప్పలా చేశారు ఆశ్రమని ప్రజలందరూ. అందరూ శీలవతులే, మహాశీలవతులు, పక్కోడి మీద రాయడంలో ముందుంటారు అనమాట. అందుకే పత్రికారు గురువు గారు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు చెప్పనా? ఎవరు? సదానంద యోగి గారు ఏం చెప్పాడు? జాగ్రత్త వినండి, చెప్పండి నాతో పాటు. లోకులు సుభాష్, ఆయన అంత ముద్దుగా అంటాడు సుభాష్ అని. చెప్పండి కదా సదానంద యోగి, చెప్పండి నాతో పాటు. సుభాష్, లోకులు, ఎనప ముక్కు, కాకులు. అర్థమైందా? లోకులు ఎవరు? ఎనప ముక్కు, కాకులు. మొత్తం పొడిచి పారేశారు ఆమెని. ఆమె ఏం చేయగలదు ఇప్పుడు? ఏ కాకితో పోట్లాడగలదు? ఎంతమందికి ఆన్సర్ ఇవ్వగలదు? మీ జీవితంలో కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి. అప్పుడు చేయాల్సింది ఒక్కటే, సమాధి. అక్కడే అన్ని సమాధానాలు దొరుకుతాయి. ధ్యానంలో కూర్చుంది, ధ్యానంలో కూర్చుంది, ధ్యానంలో కూర్చుంది, ధ్యానంలో కూర్చుంది, ఎవరితో మాట్లాడటం మానేసింది. ఒక మనిషి రాయిలో మారిపోయింది అంటే అర్థం ఏంటి? రాయిలో మారిపోయిందంటే అర్థం ఏంటి? సాధన అంత చేసిందని అర్థం. అంతేగాని ఆమె ఏదో సిమెంట్ రాయి అయిపోయింది, ఇనుప రాయి అయిపోయిందని కాదు. ఆమె ఈ విశాల విశ్వంలో ధర్మం ఉన్నవాడు ఉండకపోతాడా అని తన సాధన చేసింది. ఆ సాధన చేయగా 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 ఆమె యొక్క చైతన్యం రాముడిని తాకింది. అప్పుడు రాముడు ఆమె దగ్గరకు వచ్చాడు. రాముడి కోసం వీళ్ళందరూ తిరుగుతుంటే రాముడు ఏకంగా ఆమె కుటీరానికి వచ్చాడు. రాముడు వెళ్తుంటే వద్దు, ఆమె దగ్గరికి వెళ్ళకండి, ఆమె శీలవతి కాదు అని చెప్పారు. అప్పుడు చెప్పాడు రాముడు, మూర్ఖులారా, ఈ లోకంలో అందరూ దివ్యమైన వాళ్ళే, అందరూ అద్భుతమైన వాళ్ళే, ప్రతి ఆత్మ ఉన్నతమైన ఆత్మే అని చెప్పి ఆయన లోపలికి వెళ్ళి అహల్యని టచ్ చేశాడు. అహల్య లేమ్మా అన్నాడు. అంతే, ఆమె ఒక అద్భుతమైన కాంతిగా మారిపోయింది. రాతిని నాతిగా మార్చాడు అంటారు, అది అర్థం. గౌతముడు పరిగెట్టుకొని వచ్చాడు. అయ్యా, రాముడు మీ దగ్గర ఉన్నాడు, మీరే ఏడు పూజలు చేసుకుంటున్నాడు, రామా రామా అని. రాముడు మీ ఇంట్లో ఉన్నాడు. పరిగెట్టుకొచ్చాడు. రాముడు మా ఇంట్లో ఉన్నాడా? వస్తే అహల్య దగ్గర ఉన్నాడు. అహల్య నక్కుని చేర్చుకొని ఉన్నాడు. అప్పుడు సిగ్గేసింది ఆయనకి, నేను ఎంత తప్పు చేశాను అని. గౌతముడు యొక్క క్షమాపణ కోరుకున్నాడు తన భార్యని. ఇప్పుడు మళ్ళీ అందరూ అహల్యని, అహో అహల్యమాత, ఓహో అహల్యమాత అన్నారు. అంతమంది ఏమన్నారు? వ్యభిచారిని, శీలం పోయింది, అది ఇది అన్నారు. చూసారా ప్రపంచం ఎట్టుంది మారిద్దో. ఇనుమ ముక్కు కాకి కాస్త ఏమైపోద్ది? ఈ ముక్కు వెనక పెట్టి రెడీ కొడుతుంది, మళ్ళీ ఇంకో పోటీ వేస్తుంది. అందుకని మనం ఏం చేయాలి?
వాళ్ళని నిందించి ప్రయోజనం లేదు. కాలం సరికానప్పుడు చేయాల్సింది ఒక్కటే, సరి అయిన కాలం దాకా సమాధిలోకి వెళ్ళిపోవాలి. అది సరి అయిన సమాధి. మీరు సమాధి తప్ప ఇంకో ఆన్సర్ లేదు. ఎవరి మీద పోట్లాడతారు, ఎందుకు పోట్లాడతారు, ఏం చేస్తారు? సీతాదేవి ఏం చేసింది? రావణాసుడు ఎత్తుబడి ఏం చేసింది? ఆమె వాట్సాప్ చేసుకుంటూ కూర్చుందా, లేకపోతే జల్దీ ఫై ఆడిందా? ఏం చేశారు? ఆమె సమాధిలోకి వెళ్ళారు, సాధన చేశారు, సాధన చేశారు, సాధన చేశారు, సమాధిలోకి వెళ్ళిపోయారు వారు. చెప్పలేకుండా సీతమ్మకి ఆమె సాధన ఎంత అంటే అగ్నియోగం చేసింది ఆమె. ఆ అగ్ని అంతా ఆమె శరీరంలో కాంతిగా మారిపోయింది. ఆమె ఆర ఎక్స్పాండ్ అయిపోయింది. దగదగలాడే అగ్ని నిప్పులు కక్కుతుంది ఆమె ఆర. ఆమెను ముట్టుకోలేని భయం రావణాసుడికి. అలాంటి కాంతిగా మారిపోయింది సీతమ్మ. ఆ కాంతిని చూసి అందరూ అగ్ని ప్రవేశం చేసింది ఆమె అనుకున్నారు తిక్కలోళ్ళు. అగ్ని ప్రవేశం చేయడం కదా, ఆమె అగ్నిగా మారిపోయింది. అంత సాధన చేసింది. చెప్పలు కొడదాం అంటే అన్ని సమాధానాలు దొరికే ప్రదేశం ఏది? సమాధి. ఎవరితో మాట్లాడాలి నువ్వు? నీ కొడుకుతో మాట్లాడా? కొడుకు నేను ఎత్తుని చెంగేసి వెళ్ళిపోయాడు, ఏం మాట్లాడతావు? ఏం యుద్ధం చేస్తావు? ఇది చేస్తే ఇంకోటి అవుతుంది. ప్రతిదానికి కార్యకారణ సంబంధం ఉంటుంది కదా. కొడుకే కాలయముడయ్యాడు, కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు. ఎందుకయ్యాడు? కర్మ ఒకటి ఉంది, ఆ కర్మ ఈ రూపంలో వచ్చింది. అది సమాధిలోనే అర్థమవుతుంది. అందుకని 3వ పాయింట్ సమాధి. 3 క్వాలిటీస్ ఉంటే వాళ్ళు స్పిరిచువల్ మహిళలు. ఇప్పుడున్న స్వేచ్ఛ స్పిరిచువల్గా మార్చారనుకోండి, మీరు ఋషులైపోతారు, మహిళా ఋషులైపోతారు. చెప్పలు కూడా మహిళా ఋషులకి. మళ్ళీ ఒకసారి చెప్పండి. ప్రజ్ఞ, శీలం, సమాధి. ఈ 3 అండి. ఇంకేం చేయకండి. ప్రజ్ఞ చూపించండి, శీలవతిగా ఉండండి. శీలవతి అంటే మళ్ళీ అటు వెళ్ళిపోకండి. ఎన్నిసార్లు చెప్పినా బుర్ర అటే లాగిద్ది. నన్ను అంటుకున్నాడండి నా శీలం. శీలవతి అంటే అది కాదు. వాక్కు, జీవనోపాయం, కర్మ 3 పర్ఫెక్ట్గా ఉన్నాయా నువ్వు శీలవతివి. పర్ఫెక్ట్గా లేవా వారు నాట్ శీలవతి. ఆత్మకు సంబంధించింది అది. ఆత్మ ఘోషిస్తుంది. అది శీలవతి కాకపోవడం అంటే. అది పురుషుడికైనా స్త్రీకైనా. ఓకే, మీ ఆత్మ ఎప్పుడు ఆడకూడదు, గుర్తుపెట్టుకోండి. సంతోషంతో, సౌందర్యంతో, ఆనందంతో వెలసిల్లాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది సమాధి. బుద్ధుడిచ్చిన గొప్ప కానుక ఇది ఆడవాళ్ళకి. సమాధి. ఏం మాట్లాడద్దు, డోంట్ వేస్ట్ యువర్ టైం. ఆర్గ్యూ చేయొద్దు, డిస్కస్ చేయొద్దు, పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దు, కొట్లాట్లకి వెళ్ళొద్దు. అవమానం జరిగిందా? సైలెన్స్. సమాధి. నీరు పళ్ళ మెరుగు, నిజం దేవుడు ఎరుగు. తెలీదా సామెత? నీరు పళ్ళం ఎరుగుతుంది, నీళ్ళు పోస్తే పళ్ళంలోకి వెళ్తుంది. ఎంత సహజమో నీరు పోస్తే పళ్ళంలోకి వెళ్తుంది అన్నది ఎంత సత్యమో, నిజం దేవుడికి తెలుసు అన్నది కూడా అంతే సత్యం. మరి ఎందుకు బెంగ? మనం ఎవరికి నిరూపించాలి ఇక్కడ? ఏ కొడుకు నిరూపించాలి? ఏ భర్తకు నిరూపించాలి? చెప్పండి. ఏ ఆడపడుచుకు నిరూపించాలి? ఏ అత్తకు నిరూపించాలి? ఏ కోడలికి నిరూపించాలి నిన్ను నువ్వు? డోంట్ వేస్ట్ యువర్ టైం. సమాధి. ఏ సమస్య వచ్చినా చేయాల్సిందేంటి? సమాధి. అప్పుడే మీరు అద్భుతమైన మహిళ అయిపోతారు, స్పిరిచువల్ మహిళ అయిపోతారు, మహిళా ఋషి అయిపోతారు. చెప్పలు కొడుకుందాం మహిళా ఋషులందరికీ. చరిత్రలో వాళ్ళందరూ ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ మనం ఆదర్శంగా తీసుకొని మనం స్పిరిచువల్ మహిళ అవుదాం. ఒక 10 నిమిషాలు ధ్యానం చేద్దాం అందరూ. వేళల్లో వేలు పెట్టుకోండి.